హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఏంటి, ఏ రకమైన టెస్టులు చేయించుకోవాలి, స్కానింగ్ ఎప్పుడు చేయించుకోవాలి అని రకరకాల సందేహాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా లేదంటే ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ ఏ రకంగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి, ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉంటాయన్నమాట. సో మీకు వన్స్ యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నప్పుడు, మీరు చేసుకున్నప్పుడు 2 లైన్స్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినట్టు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే మీకు వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మీరు ఒక 1 వీక్ లోపల మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఇలా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ కొన్ని రకాల పరీక్షలు అడ్వైజ్ చేస్తారనమాట. రెగ్యులర్గా మీకు మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వైరల్ స్క్రీనింగ్స్ అంటారు, హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్, ఇలా కొన్ని రకాల రక్తం పరీక్షలు, తర్వాత థైరాయిడ్ హార్మోన్కి సంబంధించిన టెస్ట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ మీ బ్లడ్ గ్రూపింగ్, టైపింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి టెస్ట్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అని అంటే బేబీకి, మీ డెలివరీకి, మీకు బేబీ గ్రోత్ పైన, వీటన్నిటిపైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ముందుగా వీటన్నిటిని మనం చూసుకుంటే వాటిల్లో ఏమైనా తేడాలు ఉంటే ఆ రకంగా మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మీకు ఈ బ్లడ్ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత మీకు స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే, ఎప్పుడు వెంటనే స్కానింగ్ చేయించుకోవాలా, తర్వాత కొంత టైం తీసుకొని చేయించుకోవాలా అనేది అడుగుతుంటారు అనమాట. సో మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రాగానే వెంటనే మీకు స్కాన్ చేయరు. యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ డేటింగ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీకు మిస్డ్ పీరియడ్ తర్వాత, ఇప్పుడు మీ పీరియడ్ డేట్ మిస్ అయింది అని అంటే అప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటే అప్పటికే అది 4 వారాల ప్రెగ్నెన్సీ అని అంటే మీ ప్రెగ్నెన్సీ డేటింగ్ని మీ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలా మీకు మనకి బేబీలో హార్ట్ బీట్ అనేది అట్లీస్ట్ 6 వారాల సమయంలో తెలుస్తుంది. సో యూజువల్గా మీకు 6 వీక్స్ టైంలో మీకు డేటింగ్ స్కాన్, అలాగే మీకు వయబిలిటీ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే కొంతమందిలో ఎర్లీగా స్కానింగ్ అడ్వైస్ చేస్తాం. ఎవరికైతే ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అవుతారో, లేదంటే ముందు ఏమైనా మిస్క్యారేజెస్ అయి ఉన్నా, లేకపోతే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయినా, లేదంటే ఇంతకుముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అట్లా ఏమన్నా కండిషన్ ఉన్నా కానీ కొంచెం ఎర్లీగా స్కానింగ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకో ఈ ఎర్లీ స్కానింగ్లో మనం ఏం చూస్తారు అంటే, ఆ ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది ఎక్కడగా ఉంది అంటే, గర్భసంచిలోనే బేబీ పెరుగుతుందా, లేకపోతే ట్యూబ్స్లో అట్లా ఏమన్నా పెరుగుతుందా, తర్వాత బేబీ పిండంలో హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎర్లీ స్కానింగ్ చేస్తారనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ స్కాన్ అనేది మీకు 12 వీక్స్ టైంలో అంటే 11 to 13 వీక్స్ టైంలో మీకు ఎన్టీ స్కానింగ్ అని ఒక స్కాన్ ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. సో దీంట్లో మీకు కొన్ని రకాల మార్కర్స్ అనేవి ఉంటాయన్నమాట స్కాన్లో చూసేవి. సో ఆ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్కాన్ చేసిన తర్వాత మీకు డాక్టర్ ఒక టెస్ట్ అడ్వైజ్ చేస్తారు, డబుల్ మార్కర్ టెస్ట్ అనేది. అంటే బేబీలో మనము ఎర్లీగా డిటెక్ట్ చేసే ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుసుకునే స్కానింగ్ అనమాట. దాని తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ స్కాన్ అనేది 5 months టైంలో అంటే 20 వీక్స్ టైంలో టీఫా స్కానింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ టీఫా స్కానింగ్ ఏంటంటే బేబీలో ఉన్న అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే స్కానింగ్ అనమాట. ఈ టీఫా స్కానింగ్తో పాటు కొంతమందికి ఫీటల్ ఈకో అంటే బేబీలో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకునే స్కానింగ్ అనమాట. అలాగే ఈ 5 months టైంలో మళ్ళీ మీకు షుగర్కి సంబంధించిన టెస్ట్లు అంటే, ఇప్పుడు డయాబెటీస్ ఏమైనా ప్రెగ్నెన్సీలో డెవలప్ అవుతుందా అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్, ఓజీటీటీ అనే ఒక టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళలో ఏంటంటే కొంతమందిలో ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నా అంటే డయాబెటీస్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా కానీ ఈ టెస్ట్ అనేది ఎర్లీగా చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా వచ్చిందనుకోండి, తిరిగి ఈ టెస్ట్ మళ్ళీ 28 వీక్స్లో మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్కాన్స్ అనేవి మీకు గ్రోత్ స్కాన్ అనేది 7 to 8 months టైంలో మళ్ళీ గ్రోత్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ స్కాన్లో బేబీ గ్రోత్ ఎట్లా ఉంది, వెయిట్ ఎట్లా ఉంది, ఉమ్మనీరు ఎట్లా ఉంది, ప్లాసెంటా పొజిషన్ అంతా ఎట్లా ఉంది కరెక్ట్గా, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో ఇవి రెగ్యులర్గా నార్మల్గా చేసే టెస్ట్ లైన్ స్కాన్స్ అనమాట. కానీ కొంతమందిలో కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు.
అంటే ట్విన్స్ బేబీస్ ఉండొచ్చు, లేదంటే ప్రీవియస్గా మిస్క్యారేజెస్ ఏమన్నా ఉండొచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావడం కానీ, బేబీ యొక్క గ్రోత్ తక్కువగా ఉంది అని తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువసార్లు స్కానింగ్ చేయడము జరగవచ్చు అనమాట. సో మీ విషయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని అంటే ఈ రొటీన్గా చేసే టెస్టులు చేస్తారు. ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటే దానికి సంబంధించిన టెస్టులు, బ్లడ్ టెస్టులు కానీ లేదంటే స్కానింగ్ కానీ ఎక్కువసార్లు చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి ప్రెగ్నెన్సీ అయింది అని కన్ఫర్మ్ అయింది అనగానే మీరు ఒక డాక్టర్ని విజిట్ చేసి ఏ రకంగా మీరు ఫాలో అప్ అవ్వాలి, ఎన్ని రకాలుగా ఎప్పుడెప్పుడు డాక్టర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది, ఏ రకమైన టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ కూడా ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఎవరికైతే కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళని బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్తుంటారనమాట. జర్నీస్ అవాయిడ్ చేయమని చెప్తుంటారు. సో ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అలాగే నార్మల్ డెలివరీ కావాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఆ రకంగా ఫాలో అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ.